రైతుల ఢిల్లీ మార్చ్తో దేశ రాజధాని శివారు ప్రాంతం రణరంగాన్ని తలపిస్తుంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు నుంచి రైతులు బయలుదేరారు. కాసేపటికే రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. నిరసన ప్రదర్శన చేపట్టేందుకు కావాల్సిన అనుమతి గురించి రైతు నేతలను పోలీసులు ప్రశ్నించారు. దాంతో ఇరువురు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రైతులు ఢిల్లీ వెళ్లేందుకు కావాల్సిన ధ్రువపత్రాలను చూపించాలని పోలీసులు పట్టుబట్టారు. ఆ తర్వాత ఐడీ కార్డు చూపించినప్పటికీ ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించమని పోలీసులు చెప్పారు. అలాంటి సమయంలో ఐడీ కార్డు ఎందుకు చూపించాలని రైతులు ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇస్తే ఐడీ కార్డులు చూపిస్తామని ఓ రైతు మీడియాకు వివరించారు. ఈ క్రమంలో సరిహద్దు వద్ద పోలీసులకు రైతులతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి చేయి దాటడంతో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత టీఆర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. రైతుల నిరసనకు సంబంధించి 101 మందికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేశారు. అంతకుమించి రైతులు రావడంతో సమస్య వచ్చిందని అంటున్నారు. రైతుల వ్యక్తిగత వివరాలు పరిశీలించాలని, ఆ తర్వాత నిరసన ప్రదర్శన చేపట్టేందుకు అనుమతి ఇచ్చే అంశం గురించి ఆలోచిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. 101 మంది రైతుల గురించి సమాచారం అందజేశారని, నిరసన ప్రదర్శన చేపట్టేందుకు వెళ్లే రైతులు వేరు వ్యక్తులు ఉన్నారని పోలీసులు వివరించారు. పోలీసుల ఆరోపణలను రైతులు తోసిపుచ్చారు. 101 మందికి సంబంధించిన జాబితాను అందజేయలేదని రైతు నేతలు తేల్చి చెప్పారు. రైతుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాలు శంభు, ఖనౌరి భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో 4 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 13 కంపెనీల బలగాలను మోహరించారు. పంటకు కనీస మద్దతు ధరకు చట్టభద్రత కల్పించాలని, రైతు రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్లు, విద్యుత్ ఛార్జీల పెంపు నిలుపుదల, భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఘర్షణలు జరిగి వేలాది మంది చనిపోయారు. ఆ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అడ్డుకుంటున్నారు. రైతులు ఐడీ కార్డు చూపిస్తే ఢిల్లీకి వచ్చేందుకు అనుమతిస్తామంటూనే పోలీసులు తమ వక్రబుద్ధిని చూపిస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప బారికేట్లు ఏర్పాటు చేశారు. NH-44 వద్ద అదనపు బలగాలను మోహరించారు. అంబాలా జిల్లాలో BNSS సెక్షన్ 163 విధించారు. ఢిల్లీలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటూనే ఐడీ కార్డులు చూపించాలని మెలికపెట్టారు. पानी की बोतल है।